3 పోస్టులు పెంచాలని చెప్పేసి ఎగ్జామ్స్ కూడా మధ్యలో గ్యాప్ ఇవ్వాలని చెప్పేసి ఏబీపీ పిలుపునిచ్చింది. ఏబీపీ ప్రస్తుతం ఒక కార్యాచరణ ప్రకటించింది. ప్రస్తుతం నేను చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నాను. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఏబీపీ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, ఏంటి అసలు ఈరోజు కార్యాచరణ ఏంటి? మీరు చిక్కడపల్లి లైబ్రరీకి ఎందుకు వచ్చారు? అందరికీ నమస్తే అండి. నా పేరు ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్నది ఎవరయ్యా అంటే విద్యార్థి నిరుద్యోగులు ఏకమై ఉద్యమాన్ని రగిలించి తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి రాష్ట్ర సాధన కోసం బలిదానాలు అయ్యి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా కాలం వెళ్ళబోసింది తప్ప ఏ నిరుద్యోగికి కానీ విద్యార్థికి కానీ న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలో జరగనటువంటి న్యాయం ఏదైతే ఉందో అది జరగని కారణంగా ఈ ప్రభుత్వంలో అయినా విద్యార్థి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇట్లాంటి లైబ్రరీలో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత అంతా ఏకమయ్యి రేవంత్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాధించుకున్నాం. ఓటేసి గెలిపించుకున్నందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు పోటీగా ఉద్యోగాల నియామకంలో కావచ్చు, పోస్టులు భర్తీ చేసే విషయంలో కావచ్చు నిర్లక్ష్యత వహిస్తా ఉండు. మీరు ఆ రోజు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి ఈరోజు విద్యార్థి పరిషత్ నిరుద్యోగుల సమక్షంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉంది. ఆనాడు మీరే అన్నారు కదా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి. అదేవిధంగా ఈ యొక్క గ్రూప్ 1 పోస్ట్లో 1:100 అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఎవరైతే బట్టి విక్రమార్క గారు ఉన్నారో ఆనాడు అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రశ్నించిన మీరు ఈరోజు పాలకులుగా ఉన్నప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు వెంటనే పెంచాలి, అదేవిధంగా నిరుద్యోగుల డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చే మీరు ఎలక్షన్లో ఎన్నుకున్న తర్వాత అధికారంలోకి వచ్చినాక చేతులు దులుపుకుంటే ఇది దేనికి ప్రశ్నార్థకం అని చెప్పేసి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది. వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలు ఇక్కడ మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే ప్రకటించారో ఈ యొక్క మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలి, నిరుద్యోగ యువతకు న్యాయం చెప్పాలని చెప్పేసి విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది. పక్క పార్టీల ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటువంటి శ్రద్ధ రేవంత్ రెడ్డికి ఉంది, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగుల్ని పట్టించుకున్నటువంటి సమయం కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ విద్యాశాఖ మంత్రి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు పత్తా లేదు. ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి కూడా పట్టడం లేదు. ఒక నిరుద్యోగి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పోస్టులను పెంచాలని చెప్పి రక్తంతో లేఖ రాసి సంతకం పెట్టి పంపించినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. సంతలో గొర్రెలను కొన్నట్టు పక్క పార్టీల ఎమ్మెల్యేలని తన పార్టీలో చేర్చుకోవడమే ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారే తప్పితే ఉద్యమంలో కావచ్చు, కేసీఆర్ని గద్దె దించి ఫామ్ హౌస్ పంపడంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించడంలో కావచ్చు కీలక పాత్ర పోషించినటువంటి విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని నిండా ముంచి వాళ్ళ బతుకుల్ని ఆగం చేసినటువంటి ఘనత ఈ రేవంత్ సర్కార్ది. స్వయంగా రాహుల్ గాంధీ ఈ యొక్క లైబ్రరీకి విచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకి న్యాయం చేస్తామని చెప్పి డబ్బాలు కొట్టి ఈరోజు కనీసం నిరుద్యోగుల గురించి పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. అగ్రనాయకులైనటువంటి ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చి విద్యార్థులందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు పత్తా లేకుండా పోయింది. బిస్వాల్ కమిటీ ప్రకారం ఈ రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టులు 2000 పైచిలకు ఉన్నప్పటికీ కేవలం 783 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి కాలయాపన వేసి ఈరోజు విద్యార్థుల బతుకులు లాగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రెవెన్యూ శాఖలో దాదాపు 27,000 ఉద్యోగాలు ఉంటే కేవలం 19,000 మంది పనిచేస్తూ ఉన్నారు. అంటే దాదాపు 8,000 ఖాళీలు ఉన్నప్పటికీ 2-3 వేల నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకుంటుంది. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి నీకు గనక సిగ్గుంటే, నీకు గనక దమ్ముంటే ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయి, విద్యార్థి నిరుద్యోగులను ఆదుకో. నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎలక్షన్స్కి ముందు ఒడ్డు దాటేదాకా ఓడి మల్లన్న, ఒడ్డు దాటినాక బోడి మల్లన్న అన్నట్టు విద్యార్థి నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి విద్యార్థి నిరుద్యోగుల యొక్క ఉపన్యాసాలతోటి ఉర్రు తొలగించి ఓట్లు వేయించుకొని తీరా గద్దెనెక్కినాక వాళ్ళని నిండా ముంచినటువంటి ఘనత నీది. మేము ఏబీపీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మా విద్యార్థి నిరుద్యోగ సోదరులందరికీ
మద్దతు తెలుపుతూ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. అదేవిధంగా గ్రూప్ 1లో 1:100 రేషియో ప్రకటించాలి. మెగా డిఎస్సి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు ఇక్కడ, చూద్దాం. మొత్తం అప్పుడు రాహుల్ గాంధీ ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మా విద్యార్థులతో చర్చించి ఆ హామీలన్నీ ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత మర్చిపోయారని చెప్పేసి ఇక్కడ ఏబీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మనతో పాటు ఇంకొంతమంది స్టూడెంట్ లీడర్స్ ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి బ్రదర్. మనందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు రాక్షస పాలన జరిగింది కాబట్టి ప్రజా పరిపాలనని రేవంత్ రెడ్డి విద్యార్థుల నిరుద్యోగులకు చేయుతగా ఉంటాడని రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం కల్పిస్తే 6 నెలల కాలం గడిచినా కూడా రేవంత్ రెడ్డి విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి ఏ ఒక్క ఊసెత్తకపోవడం చాలా సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మెగా డిఎస్సిఎస్ ఆగస్టు 31వ తారీఖు ట్విట్టర్ వేదికగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 25,000 వేకెన్సీలు ఉన్నాయి మెగా డిఎస్సికి. మరి యొక్క సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క కేసీఆర్ అప్పుడు ఏమన్నాడు, నువ్వు 5,000 జాబ్లు వేసినావు, 6,000 జాబ్లు వేసినావు, నిరుద్యోగులను పట్టించుకుంటావు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారు, నిరుద్యోగుల తల్లిదండ్రులు రోడ్డు మీదకి వస్తున్నారని ఈ యొక్క చెప్పిన రేవంత్ రెడ్డి కావచ్చు, ఇదే ఒక సెంట్రల్ లైబ్రరీకి వచ్చిన బల్మూర్ వెంకట్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఏం స్పందిస్తారయ్యా? తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది ప్రజాప్రభుత్వం అంటారు. ప్రజాప్రభుత్వం ఏంటిదంటే మీకే అనిపిస్తుంది, ఆ మినిస్టర్ని కొనుక్కొద్దామా, ఈ యొక్క ఎమ్మెల్యేని కొనుక్కొద్దామా, ఈనాడు సర్దుబాటు చేద్దామా, అదే ఇస్తారు. కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు నీ యొక్క ప్రభుత్వం ఏర్పడడానికి 100% మంది విద్యార్థులు నిరుద్యోగులు ఓట్లెత్తే గెలిచిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఓట్లెత్తే గెలిచిన ఏర్పడ్డ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సెంట్రల్ లైబ్రరీకి, అదే బల్మూర్ వెంకట్ గారు ఈ సెంట్రల్ లైబ్రరీకి, ఇదే రాహుల్ గాంధీ గారు ఇదే సెంట్రల్ లైబ్రరీకి వచ్చి విద్యార్థులకు మేము ఉన్నాం, నిరుద్యోగులకు మేము ఉన్నాం, నిరుద్యోగుల విద్యార్థుల సమస్యలు మాకు తెలుసు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, గ్రూప్ 1 పోస్టులను పెంచి భర్తీ చేస్తాం, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను ఈరోజు ఏంటంటే దాదాపు 2,000-3,000 జాబ్లు వేకెన్సీలు ఉన్నాయి. ఆ విధంగా భర్తీ చేయడానికి యోచన చేస్తామనే యొక్క రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు 7.5 అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ మాట, ప్రభుత్వం రాకముందో మాట. ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు ఒకటే కోరుకుంటారు, అయ్యా రేవంత్ రెడ్డి విద్యార్థుల నిరుద్యోగుల తల్లిదండ్రులు నీలాగా లక్షల్లో కోట్ల రూపాయలు లేవు. విద్యార్థుల నిరుద్యోగుల తల్లిదండ్రులు దాదాపు 8-9 సంవత్సరాల సంది పేదరికం నుండి, ఒక మధ్యతరగతి జీవితం నుండి, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి నుండి తల్లిదండ్రులు దాదాపు నెలకు 20,000, 10,000, 5,000 రూపాయలు నిరుద్యోగులకు ఇచ్చుకుంటా, బిడ్డ ఈ సంవత్సరాన జాబ్ కొట్టు, ఈ సంవత్సరాన జాబ్ కొడితే మేము బాగుంటాం, పేద తల్లిదండ్రులు బాగుంటాం అని యావత్ తెలంగాణ రాష్ట్ర ఈరోజు రైతన్నలు కావచ్చు, పేద తల్లిదండ్రులు కావచ్చు ఆలోచిస్తుంటే ఈరోజు గద్దెకెక్కిన కాంగ్రెస్ గవర్నమెంట్ 6 నెలలు గడిచినా కూడా 30,000 జాబులు ప్రకటించినాడు. ఈరోజు ఏంటంటే ఎవరికో విట్టిన బిడ్డ మన బిడ్డ అయితే ఫ్రెండ్స్ అండి 2017లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ వచ్చింది. 7 ఇయర్స్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్స్కి మినిమం టైం లేకుండా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ 24 నుంచి స్టార్ట్ అయ్యి 28 వరకు ఉంటుంది. అంటే మినిమం 20 డేస్ కూడా గ్యాప్ లేకుండా డిఎస్సి ఎగ్జామ్ను స్టార్ట్ చేస్తా అని ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు విద్యాశాఖ. డైరెక్ట్ మళ్ళీ హాల్ టికెట్స్ ఇస్తే మేము పరిస్థితి ఏంటి? క్లారిటీ ఇవ్వండి, ఏదో ఒకటి మాకు టైం ఇవ్వండి, మాకు కూడా టైం కావాలి. టైం లేకుండా మీరు అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమన్నారు, ఇంత సిలబస్ ఉంది, అంత సిలబస్ ఉంది, ఇంత సిలబస్ పెడితే ఎలా చదువుతారు విద్యార్థులు అని మీరే ఆరోపణలు చేసినప్పుడు మీ ప్రభుత్వంలో మేము ఎట్లా రాస్తాం ఎగ్జాము? మీరు కూడా సిలబస్ చూసి టైం ఇవ్వడం నేర్చుకోండి, టైం ఇవ్వండి. ఖచ్చితంగా టైం ఇవ్వకుండా మేము రాయలేము, మాకు 1 మంత్ టైం కావాలి. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు మీరు? ఇన్ని సంవత్సరాల నుంచి డిఎస్సి ఎగ్జాము ఆన్లైన్లో జరిగిందా, ఆఫ్లైన్లో జరిగిందా? ఆన్లైన్లో జరిగినప్పుడు మీరు ఆఫ్లైన్లో జరిగినప్పుడు మీరెందుకు కొత్త మార్పులు తీసుకొస్తున్నారు? ఆఫ్లైన్లో వద్దు, మాకు ఆన్లైన్లో వద్దు, ఎగ్జామ్ ఆఫ్లైన్లో పెట్టాలి. మాకు ఆఫ్లైన్లో పెడితేనే విద్యార్థులకి న్యాయం జరుగుతుంది. నార్మలైజేషన్ ప్రక్రియ ఇది అదని పెట్టడం వల్ల మేము లాస్ అవుతాం, చదివే విద్యార్థులు లాస్ అవుతారు. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఒకటి ఆఫ్లైన్ ఎగ్జామ్ కావాలి అండ్ పోస్టులు పెంచాలి. మూడవది ఏంటంటే మాకు టైం కావాలి 1 మంత్, అంతే మా డిమాండ్స్. ఈరోజు విద్యార్థులంతా కూడా భయపడొద్దు. ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు కేసులు కొత్త కాదు.
ప్రతి ఒక్కరం కూడా 20 రోజులు 30 రోజులు 10 కేసులు పెట్టుకొని మేము ఉన్నాం కాబట్టి ఇంకొక 2 కేసులు యాడ్ అవుతాయి తప్ప ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి కూడా ఏ ఒక్క పార్టీకి కానీ మేము ఏబీపీ దానికి మేము సంబంధించిన వ్యక్తులం కాదు. ఎందుకంటే మనం మొన్ననే చూసినాం, మనము నీట్ కావచ్చు, నెట్ ఎగ్జామ్కు ఎన్టీఏకు ప్రక్షాళన చేయాలి, అందులో ఇన్వాల్వ్ అయిన పేపర్ లీకేజ్కి ఇన్వాల్వ్ అయిన అందరికి కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏబీపీ మొన్న దిష్టి బొమ్మ దానం చేయడం జరిగి ప్రతి సెంటర్లో మేము ప్రోగ్రామ్ చేసినాం. కాబట్టి ఏ పార్టీ వచ్చినా సరే తెలంగాణలో ఆ పార్టీ విద్యార్థుల పక్షాన లేకపోతే ఒక ముక్కు నేలకు రాసిచ్చే స్థితికి మేము ఏబీపీ తీసుకొస్తాం. కాబట్టి ఏబీపీ ఏ పార్టీకి మద్దతు కాదు. ఏబీపీ ఈరోజు కాంగ్రెస్ సూటిగా హెచ్చరిస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ మేము పూర్తి చేయకపోతే నీ యొక్క ప్రగతి భవన్ కావచ్చు ముట్టడి చేస్తాం, నీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎట్ట తిరుగుతారని చెప్పేసి సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వం సవాల్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ఇక్కడ చిక్కడపల్లిలో ఉన్న సెంట్రల్ లైబ్రరీకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు కావచ్చు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చినట్టు 2 లక్షల హామీల రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పడంతో ఇక్కడున్న నిరుద్యోగులందరూ కూడా కలిసి ఈ యొక్క మా ఆశలు నెరవేరుతున్నాయి, మా అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, మాలాంటి నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు వస్తే మా ఇల్లు బాగుపడుతుంది, మా చుట్టుపక్కల బాగుపడుతుంది, ఎంతో ఆశతోటి కొండంత ఆశతోటి పరీక్షలన్నీ పక్కకెట్టి బుక్కులు పక్కకెట్టి ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వహిస్తున్నది తప్ప ఈ యొక్క విద్యార్థులను పట్టించుకునే లోకమే లేదు. ఈ యొక్క చిత్తశుద్ధి ఏదైతే ప్రభుత్వంలో గెలిచినటువంటి ప్రజాపాలనలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కొంటున్నది తప్ప ఈ యొక్క గెలిపించినటువంటి ఓటేసిన ఒక విద్యార్థిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేకపోవడం చాలా సిగ్గుచేటు. కాబట్టి ఈ యొక్క మా యొక్క డిమాండ్స్ను నిరుద్యోగుల డిమాండ్స్ కావచ్చు, ఏబీవీపీ డిమాండ్స్ ఎంబడే పరిష్కరించకపోతే ఏబీవీపీ ఎంతకైనా తెగించి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ని కావచ్చు, రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ని ఏ విధంగా ఫామ్ హౌస్కి పంపించినామో రేవంత్ రెడ్డిని గిడంగా కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి అతని ఫామ్ హౌస్కి పంపించడం జరుగుతుందని చెప్పేసి ఇవాళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ హెచ్చరిస్తూ ఉన్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చడం కాకుండా నిరుద్యోగులపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ అమలుపరచాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే నిన్ను కొడంగల్కి పంపించే రోజులు దగ్గరలోనేమని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తుంది. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, చిక్కడపల్లి లైబ్రరీ నుంచి.